భక్తులందరికీ నమస్కారం అండి. శివతాండవ ఛానల్‌కి స్వాగతం అండి. ఆ శివయ్య ఆశీస్సులు, ఆ తల్లి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు దుర్గమ్మ మన కోసం ఒక సందేశాన్నయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి. ఆ సందేశం ఏమిటంటే, ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. దుర్గమ్మ అందించే సందేశం ఏంటంటే, బిడ్డా నువ్వు తెలివిగా బ్రతకాలి. ఈ సమాజంలో నువ్వు బ్రతకాలి అంటే నీలో ఖచ్చితంగా తెలివితేటలు చాలా పక్వంగా ఉండాలి. కొంచెం సామర్థ్యం కావాల్సిందే. ఈ దుర్గమ్మ చెప్పే మాటలు విన్నావంటే తప్పకుండా ఆ సామర్థ్యం అనేది నీలో వస్తుంది తల్లి. ఆ సామర్థ్యం నీకు రావాలి. నువ్వు జీవితంలో ఎవరి దగ్గర కూడా తక్కువ కాకుండా అని నీ దుర్గమ్మ నీ కోసం ఒక మంచి రహస్యాన్నైతే తీసుకువచ్చాను. నువ్వు విజయం సాధించినప్పుడు నీలో అహంకారం అనేది రాకూడదని ఎప్పుడో చెప్పాను కదా! అది రాకుండా చూసుకోవడం నీలో నీ ఆలోచనలే ఉంటుంది. మరి తరచుగా ఒక విషయం మర్చిపోతూ ఉన్నావు. కానీ నీ గమ్యాన్ని చేరడానికి, నీ సంకల్పాన్ని నువ్వు సాధించడానికి మాత్రం ఎప్పుడూ కూడా మర్చిపోకూడదమ్మా. నువ్వు ఎవరి దగ్గర కూడా తలదించుకోవాల్సిన అవసరం లేదు. ఒక మనిషి ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ఈ ప్రపంచంలో ఈ జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో నువ్వు పోరాడాలి. అలాగే ఏదైతే పొందాలి అంటే గనుక ఖచ్చితంగా నువ్వు కాలం సమయంతో వెళ్ళాల్సిందే బిడ్డ. కాలం ఎలా తీసుకెళితే అలా వెళ్ళి తీరాలమ్మా. కాలం ఇచ్చింది నువ్వు స్వీకరించి నువ్వు మన పక్వంలో నీలో రావాలి. నీకు ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా కూడా భగవంతుని ఆశ్రయం పొందితేనే నువ్వు ఎలాంటి సామర్థ్యం నుంచి, సమస్య నుంచి ఏ బయటకు రాగలవు బిడ్డ. ఇదే అక్షర సత్యం. ఇదే నీకు ఈ దుర్గమ్మ ఇస్తున్నటువంటి వాగ్దానం బిడ్డ. ఈ దుర్గమ్మ బిడ్డ మనకు ఇస్తున్నటువంటి వాగ్దానం నువ్వు మొక్కుతున్నటువంటి నీకు ఖచ్చితంగా నాలోని సామర్థ్యాన్ని, శక్తిని నీకు ప్రసాదించడమే కాదు, నీ సమస్యలను కూడా దూరం చేస్తాను. నువ్వు జీవితంలో మంచిగా ఎదిగేలా చేస్తాను. ఈ దుర్గమ్మ ఆశీర్వాదం నీకు పరిపూర్ణంగా ఉండాలి అంటే సదా నువ్వు ఈ దుర్గమ్మ నామస్మరణ చేస్తూ ఉండు. ఈ దుర్గమ్మమ్మని ఒక్కసారి తలుచుకుంటే నిన్ను చెయ్యి పట్టి 1000 సంవత్సరాల నుంచి దూరం చేస్తాను. తల్లి ఎందుకో తెలుసా, ఒక జాలరి నీళ్ళల్లో నిలబడి వల వేసి చేపలు పడుతూ ఉంటాడు. విశాలంగా ఉంది కదా అని చెప్పి ఆ చెరువు మొత్తం కూడా చేపలు ఉంటాయి కదా అని చెప్పి వల వేయగానే చేపలన్నీ వలలో చిక్కుకుంటాయి. కానీ జాలర కాళ్ళు దగ్గర ఉన్నటువంటి చేపలు మాత్రం చిక్కుకోవు, వలలో చిక్కుకోవు, బ్రతికి బట్టగడతాయి. అంటే భగవంతుని పాదాలను ఎవరైతే ఆశ్రయిస్తారో ఆ పాదాల దగ్గర భగవంతుని ఆశీర్వాదంతో పాటు ఎలాంటి సమస్యలకైనా కూడా తావు ఉండదని అర్థం. కాబట్టి ఈ దుర్గమ్మ నువ్వు సదా ఆశీర్వదిస్తూ ఆరాధిస్తూ ఉండు. నేను నిన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటాను. నువ్వు చేసి ప్రతి ప్రతి పనిలో నిజాయితీ, మాట్లాడే మాటల్లో నిజం ఉంది. ఎందువల్లంటే ఈ దుర్గమ్మ మొక్కిన బిడ్డవు కదా. ఆ బిడ్డలైన వారు ఎప్పుడూ కూడా అబద్ధం ఆడరు. ఎంత పెద్ద మనిషి అయినా కూడా నిజానికి భయపడాల్సిందే. అంతేగాని ఎప్పుడూ కూడా అబద్ధం మాత్రం ఆడరు. ఆ నమ్మకం నాకు ఉంది బిడ్డ. కాబట్టే కదా నా భక్తుల్ని, నా భక్తురాల్ని చేసుకోవాలి అంటే నా అనుమతి కావాలి అనేది. ఇక నువ్వు ఎవరికైనా సాయం చేయడంలో ఎప్పుడూ వెనుకాడవు. కష్టంలో సాయం చేసేవాడు సామాన్యుడైనా సరే దేవుడి కంటే గొప్పవాడు. ఆ దేవుడే గర్వించే ఒక విషయం సహాయం దేవాలయంలో ఉన్న భగవంతుని పెట్టే దండం కట్టే సాయం చేసిన వాడికి పెట్టే దండం దేవుడికే స్వీకరిస్తారు అని చెప్పి ఆ భగవంతుడే చెప్పారు కదా. ఇక దుర్గమ్మ ఎప్పుడూ కూడా చెప్తూ ఉంటుంది కదా, సాయం చేసేందుకే నా బిడ్డలు ఎప్పుడూ కూడా ముందుండాలి. అలాగే నోరు లేని జీవులకు ఆకలిగా అడగలేవు కదా, ఆకలిని అన్నం పెట్టు అని అడగలేవు.
మనుషులైనా సరే నువ్వే వాటిని ఆకలి తెలుసుకోవాలి బిడ్డ. తెలుసుకొని ఎప్పుడూ కూడా ఎక్కడైనా నోరు లేని జీవులు కనబడితే నీకు ఒక్కడిగా కనిపిస్తే గనుక నీ యొక్క సహాయం వాటికి ఉంది. అందుకే నీ కంట ఒంటరిగా ఒంటరి జీవులను కనపడేటట్లు చేశాను అని ఉదాహరణగా గుర్తుపెట్టుకొని ఎప్పుడు నీ చేతిలో ఉన్నది ఏదో ఒక ఆహారం పెట్టడానికి ప్రయత్నించు తల్లి. ఇక నాలుకని, కోపాన్ని, అలాగే నీ కోరికలని, నీ మూడింటిని కూడా అదుపు చేసుకోవాలి. నీ నాలుకని అదుపు చేసుకుంటే నాలుక ఏంటి దుర్గమ్మ అదుపు చేసుకునేది అనే అనుమానం నీకు రావచ్చు. నాలుక అంటే నీ మాట బిడ్డ. నీ మాట తీరు అదుపు చేసుకోవాలి. నీ మాట తీరును మార్చుకోవాలి. నువ్వు అనవసరంగా మాట్లాడుకోకూడదు. ఎక్కువగా నువ్వు అనవసరమైన మాటలు అనేవి మాట్లాడకూడదు. అలాగే కోపంతో నిర్ణయాలు కూడా తీసుకోకూడదు. నీ కోపాన్ని ఇతరుల మీద నువ్వు రుద్దకుండా, నీకు కోపం వస్తే గనుక ఇతరులు వారు ఎందుకు తీసుకోవాలి చెప్పు? ఇతరులు నీ కోపాన్ని ఎందుకు భరించాలి చెప్పు తల్లి? కాబట్టి ఆ కోపం వల్ల బంధాలు దూరమైపోతాయి. నీ ప్రశాంతత దూరమైపోతుంది. నీకు అనుకున్న సాధించలేకుండా పోతావు. ఎందుకో తెలుసా? కోపంలో అసలు నిర్ణయాలు తీసుకునే శక్తే ఉండదు తల్లి. ఇక నీ అంతులేని కోరికల వల్ల నువ్వు ఎన్నో కష్టాలు పాలవుతున్నావమ్మా. ఎన్నో సమస్యల పాలవుతున్నావు. కాబట్టి కోరికలను అదుపులో చేసుకోవాలి. ఇదండి దుర్గమ్మ సందేశం. సర్వేజన సుఖినో భవంతు.